గ్రామ సభలో నిర్ణయాలు చేసే పనులు చేయాలనేటటువంటి నిర్ణయం తీసుకోవడం వల్ల గ్రామాల లోపల ఆయా గ్రామాల లోపల అవసరమైనటువంటి పనులన్నింటినీ కూడా ఇవాళ టేకప్ చేయడానికి గ్రామంలో పూర్తి మౌలిక సదుపాయాలు కల్పించడంలో ఈ యొక్క వికసిత్ భారత్ జీరామ్జీ పథకం పూర్తి స్థాయిలో ఉపయోగపడుతుంది. దీన్ని కాంగ్రెస్ పార్టీ రాజకీయం చేయడానికి, ఎందుకంటే ఏది చేసినా దాన్ని తప్పు పట్టడం, ఏ మంచి పని చేసినా దాన్ని తప్పు పట్టి దీంట్లో మహాత్మా గాంధీ పేరు లేదని, ఎవరైనా వీళ్ళు మహాత్మా గాంధీ పేరు ఊళ్ళలో ఉచ్చరించిందా ఎంఐఆర్ఎస్లో? ఎవరైనా ఇప్పుడున్నటువంటి మాట్లాడే నాయకులు ఏదైనా మాట్లాడిందా? ఈరోజు మహాత్మా గాంధీ పేరుతోనే స్వచ్ఛ భారత్ని ప్రారంభం చేసింది నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడే. గ్రామాల్లో స్వచ్ఛమైనటువంటి వాతావరణం నెలకొల్పడానికి ఈరోజు గాంధీజీని స్ఫూర్తిగా వారి ఫోటోతో సహా స్వచ్ఛ భారత్లో ఉపయోగించుకుంటాం మేము వాళ్ళ చివరి మాటలు, గాంధీజీ చివరి మాట్లాడినటువంటి హే రామ్ అనేటటువంటి మాటలు దీన్ని జోడించే విధంగా జీరామ్ చేసేటటువంటి పథకానికి ఈరోజు వికసిత్ భారత్ జీరామ్ అనేటటువంటి పేరు పథకాన్ని పెడితే వాళ్ళకు ఉన్నటువంటి బాధ ఏందని అర్థం కావడం. వికసిత్ భారత్ లక్ష్యం తప్ప, మహాత్మా గాంధీ పలికినటువంటి హే రామ్ అనేటటువంటి పదాలు తప్ప దేనికోసం వాళ్ళ ఆక్షేపణ? గతంలో కంటే మెరుగైనటువంటి విధంగా ఈ పథకాన్ని ఇంప్లిమెంట్ చేయడం తప్ప, ప్రతి గ్రామాన్ని కూడా వికసిత్ గ్రామంగా తీర్చిదిద్దడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఈ పథకం తీసుకురావద్దన్న వాళ్ళ ఉద్దేశము. దేనికోసం వాళ్ళ బాధ, దేనికోసం వాళ్ళ కడుపులో నొప్పి? ట్రాన్స్పరెంట్ గా పనిచేసేటువంటి వాళ్ళకు కూలీలు చెల్లించాలంటే తప్ప, గ్రామ సభలో పనులను నిర్ణయం చేయడం తప్ప దేనికి వీళ్ళు తప్పు పడుతున్నారు? ఇంత గొప్ప పథకానికి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కూడా కొంత గతంలో కూడా 20% నిధులు మా నిధుల ద్వారా ఇచ్చేవాళ్ళం, ఎమ్మెల్యేలు ఉన్నాం. ఇప్పుడు కూడా ఎమ్మెల్యేలు ఇవ్వచ్చు, ఎంపీలు ఇవ్వచ్చు, నిధులకు జోడించి బ్రహ్మాండంగా గ్రామాల్లో డెవలప్మెంట్ చేయొచ్చు. మాకంటే కేవలం 5 కోట్లు ఉంటుంది 7 నియోజకవర్గాలకు. ఒక్కొక్క ఎమ్మెల్యేకి స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద ముఖ్యమంత్రి గారు ఓన్లీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు, కాంగ్రెస్ పార్టీలో టీఆర్ఎస్ పార్టీకి వెళ్ళి చేరిన ఎమ్మెల్యేలకు 5 కోట్లు 10 కోట్లు ఇస్తున్నారు. అదే బీఆర్ఎస్కి వెళ్ళి కాంగ్రెస్లో పోయిన వాళ్ళకు కూడా నిధులు ఇచ్చిండ్రు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళకి మాత్రమే ఇస్తున్నారు. ఇక్కడ కేంద్ర ప్రభుత్వం 6 పార్టీ ఎంపీస్, ఏ పార్టీలోకి గెలిచిన ఎంపీ అయినా ఖచ్చితంగా ప్రతి ఎంపీకి ఎంపీ లాడ్స్ కింద 5 కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇస్తా ఉంది. మరి ఇక్కడ ముఖ్యమంత్రి ఎందుకు ఇస్తలేడు అట్లా? ముఖ్యమంత్రి గారు కూడా అందరు ఎమ్మెల్యేలకు సమానంగా నిధులు ఎందుకు ఇస్తలేరు? గ్రామాల అభివృద్ధి కోసం ఎక్కడ పోతే అక్కడ ఏదైనా చిన్న చితక పనులు అడిగినప్పుడు ఆ పనులు కొంత ఎన్ఆర్ఈ చేస్తూ కనుక కొంచెం మ్యాచ్ చేస్తే ఇంకా గ్రామాల్లో పెద్ద ఎత్తున అభివృద్ధి అవుతుంది. 40% నిధులు కేంద్ర ప్రభుత్వం, 60% నిధులు కేంద్ర ప్రభుత్వం, 40% నిధులు రాష్ట్ర ప్రభుత్వాన్ని జోడించాలంటే మీకు ఉన్నటువంటి అభ్యంతరం ఏంటి? నిధులేమి తక్కువ కాలే, కేంద్రం నుంచి ఇంకా 300 కోట్లకు పైగానే ఎక్కువ వచ్చినాయి మనకు. రేపు బడ్జెట్లో ఇంకా ఎక్కువగా వచ్చు కాక. కానీ మీరు ఏదో తగ్గిపోయినటువంటి భావన కల్పించి ప్రజలను తప్పుదో పట్టించేటటువంటి ప్రయత్నం ఏదైతే చేస్తున్నారో అది 100% తప్పని చెప్పి సందర్భం నేను తెలియజేస్తాను. మీరు 40% నుంచి గ్రామాల్లో పర్యవేక్షణ చేయండి. ఎన్ఆర్ఈజిఎస్ లో పనులు చేసినా పర్యవేక్షణ లేదు. మరేగా కేంద్ర ప్రభుత్వం వాళ్ళు వచ్చిన సోషల్ ఆడిట్ ఎవరైనా వస్తే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళను ఎక్కడెక్కడ వాళ్ళ బుద్ధిపుంటే అక్కడ తిప్పి పంపిస్తారు. రాష్ట్ర ప్రభుత్వం యొక్క బాధ్యత లేదా దీంట్లో? ఎక్కడైతే అవినీతి జరిగిందో అవినీతిని అరికట్టేటటువంటి ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత కదా? ఆ దిశగా ప్రయత్నం చేసి ఈ యొక్క నిధులన్నింటిలో సద్వినియోగం చేసుకొని ప్రతి గ్రామం కూడా పూర్తి మౌలిక సదుపాయాలతో గ్రామాలు అభివృద్ధి చెందాలని కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం గ్రామం యొక్క అభివృద్ధిని కాంక్షించి వికసిత్ భారత్ జీరామ్ అనేటటువంటి కార్యక్రమాన్ని తీసుకొస్తే
మీకున్నటువంటి ఇబ్బందులేమో ఇప్పటికీ మాకు అర్థమైతలేవు. ఓర్వలేకపోతున్నారా మీరు? దాంట్లో రామ్ అనేటటువంటి పేరు చూసి మీరు ఓర్వలేకపోతున్నారా? మరి మహాత్మా గాంధీ హే రామ్ అనేది మరి మీరు దేనికోసం మీరు ఓర్వలేకపోతున్నారు? ప్రజలను తప్పుదో పట్టియొద్దండి. ఈ పథకాన్ని పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం విజయవంతం చేసి గ్రామం యొక్క పూర్తిగా మౌలిక సదుపాయాలు గ్రామాల్లోకి వెళ్తే ఎక్కడ గ్రామ పంచాయతీ భవనాలు సరిగ్గా లేవు. గ్రామాలకు వెళ్తే అంగన్వాడీ బిల్డింగులు లేవు అనేక గ్రామాలలో. స్కూళ్ళలో అదనం గదులు అడుగుతుంటే ఒక్క గది ఇచ్చిన పాపన ఓలే. గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం వీళ్ళు వచ్చిన 2 నెలలు కూడా ఒక్క స్కూల్ కూడా ఒక తరగతి గది అదనం తరగతి గది ఇవ్వలేము. కేంద్ర ప్రభుత్వంలో వచ్చినటువంటి పిఎంసి స్కూల్ తప్పితే ఒక్క స్కూల్లో కూడా ఎక్కడైతే రిక్వైర్మెంట్ ఉందో స్కూళ్ళలో పిల్లల యొక్క ఆ స్కూల్లో పిల్లలు ఎక్కువ మంది స్ట్రెంత్ ఉన్నారు. ఆ స్ట్రెంత్ తగ్గట్టు మాకు క్లాస్ రూమ్ లేవు. ఒక క్లాస్ రూమ్ కావాలంటే ఇచ్చేటటువంటి పరిస్థితులు లేదు రాష్ట్ర ప్రభుత్వం. టీచర్లు లేరు, తరగతి గదులు లేవు. ఈరోజు మౌలిక సదుపాయాలు కల్పించడానికి మీకు ఉన్నటువంటి అభ్యంతరం ఏంటని చెప్పి ప్రశ్నిస్తాము. ప్రతి గ్రామంలో మౌలిక సదుపాయాలు పూర్తి స్థాయిలో కల్పించేటటువంటి లక్ష్యంతోనే వికసిత్ భారత్ జీరామ్ అనేటువంటి పథకాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. దాన్ని అన్ని రకాలుగా వాటర్ అంటే నీటి లభ్యత కానీ, నీటిని సేవ్ చేసుకోవడంలో కానీ, అదేవిధంగా గ్రామాల్లో ఉన్నటువంటి ఆల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచుకోవడంలోనే కానీ అన్ని రకాలుగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి రైతాంగానికి, ప్రజలకి, గ్రామానికి అన్ని రకాలుగా ఉపాధి ఒక పక్క కల్పిస్తూ, ఒక పక్క మౌలిక సదుపాయాలు పెంచుకుంటూ, రైతులకి అండగా నిలుస్తూ అన్ని రకాలుగా వికసిత్ భారత్ లక్ష్యంతో, వికసిత్ గ్రామాల లక్ష్యంతో ఈ యొక్క పథకాన్ని తీసుకొచ్చిండ్రు. కాబట్టి ఈ పథకాన్ని పూర్తి స్థాయిలో విజయవంతం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ఉండాలి తప్ప ఏదో మీరు ఒక రూపాయి కూడా ఇవ్వలేక ఏదో విమర్శించి చేతులు దులుపుకుంటామంటే సమంజసం కాదు. గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ్ అంటే వికసిత్ భారత్ జీ రామ్జీ అనేటువంటి పథకంపై వివరాలు మీకు తెలియజేసేందుకు ఈ మీడియా సమావేశానికి నిర్వహించడం జరుగుతుంది. దీనిపైన కాంగ్రెస్ ప్రభుత్వం అబద్ధపు ప్రచారాలు చేస్తూ ప్రజలను తప్పుదో పట్టేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉందో అది వాళ్ళు చెబుతున్నటువంటి అబద్ధాలను ప్రజలు నమ్మొద్దని, వాస్తవాలు ప్రజల ముందు పెట్టడానికి ఈ సమావేశాన్ని నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా వికసిత్ భారత్ లక్ష్యంతో నరేంద్ర మోదీ గారు ఇవాళ భారతదేశంలో అన్ని రంగాల్లో అభివృద్ధి జరగాలని భారతదేశాన్ని ఒక లక్ష్యంతో ముందుకు తీసుకుంటున్న తరుణంలో గ్రామీణ ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున అభివృద్ధిని ఆ వికసిత్ భారత్ లక్ష్యంతో వికసిత్ గ్రామీణం అనేటటువంటి లక్ష్యం కూడా నెరవేరాలని వికసిత్ భారత్ జీ రామ్జీ అనేటువంటి యొక్క కొత్త కార్యక్రమాన్ని మన్రేగా ప్లేస్లో ఈరోజు కేంద్ర ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. మన్రేగాలో లేనటువంటి అనేక కార్యక్రమాలు దీంట్లో జోడించడం జరిగింది. ముఖ్యంగా వికసిత్ భారత్ జీ రామ్జీ యొక్క పథకం యొక్క ముఖ్య ఉద్దేశం గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి లేనటువంటి వారికి ఉపాధి పరిధిలను పెంచడం, 100 రోజుల పరిధిలను 125 రోజులకు పెంచిండ్రు. వ్యవసాయ పనులకు ఎలాంటి అడ్డంకి లేకుండా ఉండాలని, ఆ వ్యవసాయ పనుల సమయంలో 60 రోజులు ఖచ్చితంగా బ్రేక్ ఉండాలనేటటువంటి విషయాన్ని దీంట్లో పెట్టిండ్రు. అదేవిధంగా మౌలిక సదుపాయాలు గ్రామాల్లో పెంచాలని, ఎందుకంటే గతంలో మనం మట్టి పనులు తప్ప వేరేగా పెద్ద ఎత్తున వేరే పనులు చేపట్టలేదు. కేవలం
మట్టి పనులు లేదా పూడిక తీతలు లేదా చిన్న చిన్న గ్రామాల్లో ఉన్నటువంటి అంటే చెట్టు నాటడం కానీ అట్లాంటి కార్యక్రమాలు అనేకంగా చేసుకున్నాం గతం నుంచి. బట్ ఇప్పటికి కూడా గ్రామాల్లో ఇంకా మౌలిక సదుపాయాలు పూర్తి స్థాయిలో లేవనేటటువంటి విషయానికి మనం అందరం కూడా తెలుసు. మౌలిక సదుపాయాలు పూర్తి స్థాయిలో ప్రతి గ్రామంలో కలగాలనేటటువంటి ఒక లక్ష్యంతో వికసిత్ భారత్ జీ రామ్జీ అనేటటువంటి యొక్క పథకం ద్వారా ప్రతి గ్రామంలో అన్ని మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలని, దాంట్లో గ్రామ పంచాయతీలో గ్రామ సభల ద్వారా పనులను నిర్ణయించి ఒక యాక్షన్ ప్లాన్ చేసుకొని ఆ ఒక్కొక్క పనిని గ్రామంలో చేసుకుంటూ ఆ గ్రామాన్ని పూర్తిగా మౌలిక సదుపాయాలన్నింటినీ కూడా గ్రామ పంచాయతీ భవనమే కావచ్చు, అంగన్వాడీ భవనమే కావచ్చు. చాలా గ్రామాల్లో ఇప్పటికీ గ్రామ పంచాయతీ భవనాలు లేవు. చాలా గ్రామాల్లో ఇప్పటికీ అంగన్వాడీ భవనాలు లేవు. అంగన్వాడీలకు టాయిలెట్లు లేవు. స్కూల్స్లో అదనపు గదులు చాలా చోట్ల రిక్వైర్మెంట్ ఉన్న అదనపు గదులు లేవు. ఇట్లా గ్రామాల్లో అనేక మౌలిక సదుపాయాలకు అవసరం సంబంధించినటువంటి ఆయా గ్రామాల్లో ఒక్కొక్క గ్రామంలో ఒక రకమైనటువంటి సదుపాయం ఉంది. ఇంకో రకమైనటువంటి సదుపాయం కోసం ఎన్నో ప్రయత్నం చేసినా వాటి రానటువంటి పరిస్థితులు నిధులు. అటువంటి మౌలిక సదుపాయాలన్నీ ప్రతి గ్రామంలో కల్పించుకునేటటువంటి అవకాశాన్ని కల్పిస్తూ ఈ వికసిత్ భారత్ జీ రామ్జీ అనేటటువంటి పథకాన్ని ఈరోజు కేంద్ర ప్రభుత్వం మన పార్లమెంట్లో పాస్ చేయించి ఈరోజు ఇంకా బ్రహ్మాండంగా ఈ పథకాన్ని నిర్వహించాలనేటటువంటి విధంగా ఇవాళ నూతనంగా ఈ జీ రామ్జీ పథకాన్ని తీసుకురావడం జరిగింది. ఇంతకుముందు మనకు పని చేసిన తర్వాత డబ్బులు ఎన్నాళ్ళకో ఎన్నో రోజులకో ఎదురు చూసేటటువంటి పరిస్థితి ఉండేది. 15 రోజుల లోపల వాళ్ళకందరికీ కూడా చెల్లింపులు చేయాలని, డిజిటల్ చెల్లింపులు చేయాలనేటువంటి నిర్ణయం కూడా దీంట్లో తీసుకోవడం జరిగింది. పని కల్పించకపోతే వాళ్ళు అప్లికేషన్ అంటే గ్రామాల్లో ఉన్నటువంటి ఉపాధి కూలీలు పని కోసం వాళ్ళు దరఖాస్తు పెట్టుకున్న తర్వాత, పని కోసం వాళ్ళు తీర్మానం చేసుకున్న తర్వాత 15 రోజుల లోపల కనుక పనిని వాళ్ళకి పెట్టకపోతే కూడా దాని మీద రాష్ట్ర ప్రభుత్వం పెనాల్టీ చెల్లించాలనేటువంటిది కూడా దీంట్లో పొందుపరచడం జరిగింది. ఈరోజు కేంద్ర ప్రభుత్వం అంటే గతంలో మన్రేగా ఉన్నప్పుడు యూపీఏ ప్రభుత్వంలో మొత్తం కూడా ఖర్చు పెట్టినటువంటి డబ్బులు 2 లక్షల కోట్లపై చిలికైతే భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత, ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 8,53,000 కోట్లపై చిలుకు ఈ యొక్క నరేగాకు ఖర్చు పెట్టడం జరిగింది. అయినప్పటికీ కూడా ఇంకా గ్రామాల్లో మౌలిక సదుపాయాలు పూర్తిగా అందుబాటులోకి రాలేదు. దీంట్లో ట్రాన్స్పరెన్సీ లేకపోవడం, పెద్ద ఎత్తున నిధులు దుర్వినియోగం అవుతుండడం. యాక్చువల్గా ఈ ఎన్ఆర్ఈజీఎస్ పనులు అధికార పార్టీ నాయకులకు అక్షయ పాత్రగా మారిపోయింది. చాలా చోట్ల అధికార పార్టీ నాయకులు సీసీ రోడ్లు ఆ గ్రామాల్లో గ్రామ పంచాయతీ తీర్మానం పైన గ్రామసభ తీర్మానం చేసి గ్రామసభలో ఎక్కడ రోడ్లు వేయాలనేటువంటి తీర్మానం చేసి నిర్ణయించడానికి బదులుగా గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉంటే ఆ నాయకులు ఏడా డిసైడ్ చేస్తే అలా రోడ్లు వేయాలి. వాళ్ళ ఇళ్ల ముందు వేసే రోడ్ల మీదనే వేసుకుంటూ పోవాలి. వాళ్ళ తోటలకు రోడ్లు వేసుకున్నారు, వాళ్ళ ఇండ్లకు రోడ్లు వేసుకున్నారు, పొలాల కాడ వాళ్ళ ఇల్లు ఉంటే వాళ్ళ ఇళ్ళకు కూడా రోడ్లు వేసుకున్నారు తప్ప గ్రామాల్లో ఉన్నటువంటి గ్రామ ప్రజలకు పూర్తి స్థాయిలో మౌలిక సదుపాయాలు అందేటటువంటి ప్రయత్నం చేయలేదు. ఈరోజు ఇప్పుడున్న అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు ఆ అధికారంలో ఉన్నటువంటి పార్టీ నాయకులు వాళ్ళ జేబులు నింపుకోవడానికి ఈ పథకం ఉపయోగపడింది. కానీ
గ్రామాల లోపల మౌలిక సదుపాయాలు కల్పించడంలో విఫలమైనవి. కేంద్రం నుంచి ఇవ్వాల్సినటువంటి నిధులు తగ్గిస్తే వీళ్ళు మాట్లాడాలి. కేంద్రం నుంచి ఇచ్చే నిధులకు మీరు కూడా కొంత జోడించి అభివృద్ధి చేయండి అంటే వీళ్ళకు ఉన్నటువంటి ఆక్షేపణ ఏందో అర్థం కాదు. కేంద్రం ఏదైనా నిధులు తగ్గించి ఈ 40% తగ్గించి మీరు 40 అంటే తప్పు. కేంద్రం పూర్తిగా నిధులు ఇచ్చి మీరు 40% జమ చేయండి, గ్రామాలు వికసిత్ భారత్ వికసిత్ గ్రామాలుగా చేద్దామని అంటే తప్పేంటి? అంటే కేంద్ర ప్రభుత్వము 60% మేము ఇస్తున్నాము, మీరు ఒక 40. ఇప్పుడు ఒక గ్రామ పంచాయతీ భవనమే ఉంటుంది, ఒక 10 లక్షలకి ఇప్పుడు గ్రామ పంచాయతీ భవనం కూడా అవుతలేదు, 20 లక్షలకు కూడా అవుతలేదు. కేంద్ర ప్రభుత్వం 20 లక్షలు ఇస్తే మీరు ఒక 40% ఇస్తే మీకు కష్టమేముంది? భవనాలు కట్టిన వాళ్ళు అప్పులపాలైండ్రు. రాష్ట్ర ప్రభుత్వం ఇది మన ప్రాపర్టీ కదా, గ్రామ పంచాయతీ అంటే ప్రభుత్వ ప్రాపర్టీ కదా, దానికి ఇవ్వడానికి మీకు అభ్యంతరం ఏంది? అంగన్వాడీలు కానీ, స్కూల్ భవనాలు కానీ, ఒక హెల్త్ సెంటరే కానీ, ఒక రోడ్డే కానీ, ఒక డ్రైనేజే కానీ, ఒక స్కూల్కి అదనపు తరగతే కానీ, ఒక టాయిలెటే కానీ, ఇవన్నీ కూడా ప్రజలకు ఉపయోగపడేటవే కదా. దానికి ప్రభుత్వం 40% ఇచ్చి దానికి జోడిస్తే గ్రామంలో అభివృద్ధి ఇంకా బ్రహ్మాండంగా అయితే మీకు సహకరించడానికి ఉన్నటువంటి అభ్యంతరం ఏంది? నిజంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే దాంట్లో 40% తక్కువ చేసి ఇచ్చి మీరు పెట్టండి అన్నదంటే తప్పు పట్టవచ్చు. అరే మేము ఇచ్చేదానికి మీరు 40% జోడించండి అయ్యా అంటే తప్పెందుకు పడుతుందో అర్థమైతలేదు. కానీ బీజేపీ పాలిత ప్రాంతాల్లో 90% ఇవ్వడానికి సిద్ధంగా ఉంది బీజేపీ ప్రభుత్వం. ఇక్కడ ఏదైతే అధికారంలో లేని రాష్ట్రాల్లో మాత్రం ఈ నిర్లక్ష్యం చేసి 60-40 చేస్తుంది అనేది కూడా అవగాహన లేనటువంటి వాళ్ళు మాట్లాడరు. బీజేపీ ప్రభుత్వాలు ఉన్న చోట నార్త్ ఈస్ట్ స్టేట్స్ అంటే అక్కడ చాలా చిన్న స్టేట్స్ అవి. మన మామూలుగా 4 స్టేట్స్ ఉంటాయి, చిన్న స్టేట్లు అవి. ఆ స్టేట్లో ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం యొక్క బాధ్యతగా అక్కడ వాళ్లకు ఆ స్కీమ్ని పెట్టింది. ఇక్కడ మనం కూడా మా తెలంగాణలో అవసరమైన చోట ఎక్కువ నిధులు ఇస్తలేమా? అవసరమైన జిల్లాకు, ముఖ్యమంత్రి జిల్లాకు మరి తీసుకుపోతలేడా పైసలు? ఏ ముఖ్యమంత్రి వస్తే ఆ ముఖ్యమంత్రి జిల్లాకు తప్పది. ఎక్కడ డెవలప్మెంట్ అవసరం ఉందన్నప్పుడు ఈ రాష్ట్రంలో కూడా మాగున్నారు కరువు జిల్లా, మాగున్నారు ఎక్కువ వలసల జిల్లా, ఇది ప్రత్యేకంగా దీనికి ఉపాధి హామీ పని ప్రత్యేకమైన జిల్లాకు పెడతారు ఎప్పుడు. అట్లా అంటే తప్పేట్లా? ఖచ్చితంగా ఎక్కడ డిమాండ్ ఉంటుందో, ఎక్కడ అవసరం ఉంటుందో అక్కడ పెట్టాలి. దీంట్లో ఏదో ఇట్లా డివైడ్ చేసి ప్రాంతీయతను తీసుకొచ్చి రాజకీయాలు చూపించడం అనేది సరికాదు. అట్లాంటి సెంటిమెంట్లకు కేసీఆర్ చూసి వీళ్ళు నేర్చుకుంటున్నట్టు ఇది సరైన పద్ధతి కాదు. ఈ ఉపాధి హామీ తప్పుదో పట్టిలేమంటారు దీన్ని. ఉపాధి హామీ పథకానికి చట్టబద్ధతతో కూడినటువంటి పథకం ఇది. అసలు ఈ పేరు మార్చడం, ఈ స్కీమ్నే డైవర్షన్ చేసి దీంట్లో కొన్ని లోపాలను ఎత్తి చూపి అసలు ఈ చట్టాన్ని తీసేయాలనే కుట్ర జరుగుతుంది అనే చట్టమే ఉంది కదా. ఆ చట్టంలో ఇంకా మేలైనటువంటి సవరణలు చేసి వికసిత్ భారత్ లక్ష్యం ఏదైతే వాళ్ళ దేశానికి ఉన్నదో అదే వికసిత్ గ్రామం కూడా వికసించినటువంటి గ్రామంలో అభివృద్ధి జరగాలని వికసిత్ భారత్ జీ రామ్జీ అనేటువంటి పెట్టింది. రోజ్గార్ అంటే ప్రతిరోజు కూడా పని కల్పించడము, ఉపాధి పనులు. రోజ్గార్ అంటే ఎవరు? కూలి. అజీవిక అంటే నిరంతరం. మిషన్ అంటే పని. రామ్ దానికి వచ్చింది రామ్, తప్పు పడితే ఇట్లా. గ్రామీణ్ జీ అంటే గ్రామీణ్, దాన్ని తప్పు పట్టాల్సిన అవసరం ఏముంది? గ్యారంటీ జీ ఫర్ గ్యారంటీ, జీ ఫర్ గ్రామీణ్, జీ రామ్ జీ. తప్పు పడితే ఎట్లా? మీరు వికసిత్ భారత్ లక్ష్యం, మన దేశం యొక్క వికసిత్ భారత్ లక్ష్యంతో మనం పోతున్నాం. ఇక్కడ తెలంగాణలో చెప్తలేమా రైజింగ్ తెలంగాణ అని తప్పేముంది? తప్పు కాదు కదా. మనమైనా డెవలప్ అవ్వాలని కోరుకుంటాం, దేశం డెవలప్ కావాలని మోదీ గారు లక్ష్యంతో ముందుకు పోతున్నాడు. ప్రతి గ్రామం కూడా డెవలప్ కావాలని కోరుకోవడం తప్ప. 100% దీంట్లో చాలా గోప్యంగా ఉంచి వాళ్ళు స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ అంటున్నారు. వాట్ ఈస్ దట్ స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్? ఆ క్లారిటీ ఇవ్వాలి ఫస్ట్ రాష్ట్ర ప్రభుత్వం. స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ అనేది ఎట్లకెళ్ళి సృష్టించింది, ఏ హెడ్లకెళ్ళి ఎక్కడి నుంచి జమ చేసింది, ఆ స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ అనేది ఎట్లా క్రియేట్ చేసింది, దాంట్లో కూడా పారదర్శకంగా ఉండాలి. ఏ ఫండ్ ఎంత, స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ ఎంత కూల్ చేసిండ్రు,
ఎక్కడెక్కడి నుంచి ఏ డిపార్ట్మెంట్కి ఏ హెడ్స్ నుంచి వచ్చింది అమౌంట్, అది కూడా క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది రాష్ట్ర ప్రభుత్వం. ప్రతిరోజు ఏదో అడ్డగోలుగా మాట్లాడడం కాదు, ఇవన్నీ కూడా చాలా పారదర్శకంగా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఏ డిపార్ట్మెంట్కి వెళ్ళి ఏ హెడ్స్ నుంచి ఏదైతే వచ్చింది అది కూడా పారదర్శకంగా చెప్పాలి. వాట్ ఈస్ ఎస్డీస్, స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్, ఎస్డిఎఫ్ అంటే ఏంటి? మేడం మామూలు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కేంద్ర ప్రభుత్వం మ్యాచింగ్ ఉందా లేదా? ఖచ్చితంగా ఉంటే పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఎందుకు దాంట్లో ఖచ్చితంగా నేను గతంలోనే మాట్లాడినా, ప్రెస్ మీట్ లో చెప్పిన 600 పై చిలుకు 600 పైగా కోట్లు ఈరోజు మన మున్సిపాలిటీకి వచ్చినాయి. కేంద్ర ప్రభుత్వం ఉన్నటువంటి సంస్థ ద్వారా ఈరోజు మన మున్సిపాలిటీకి ఇచ్చినారు. అంటే రాష్ట్ర ప్రభుత్వం కూడా కొంత ఉంది, అది మాత్రం వీళ్ళు మాది మాత్రమే అని చెప్పుకుంటే దాని తప్పు. కేంద్ర ప్రభుత్వం వాటా లేనిదే ఏ పథకము లేదు. కేంద్ర ప్రభుత్వం వాటా ప్రతి పథకంలో 60% ఉంది, కొన్ని పథకాలు 80% కూడా ఉన్నాయి. మన యూనివర్సిటీలో మనం ఇంజనీరింగ్ కాలేజ్కి, లా కాలేజ్కి నా ఫౌండేషన్ ఇచ్చాం. అవన్నిటికి భవనాలకు నిధులు ఎవరు ఇచ్చింది? కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులు, 100 కోట్ల నిధులు. కేంద్ర ప్రభుత్వం నిధులతోనే ఆ భవనాలు నిర్మాణం చేస్తున్నాం. ఇవాళ ప్రతి దాంట్లో కేంద్ర ప్రభుత్వం వాటా లేనిదే, కేంద్ర ప్రభుత్వం నిధులు లేనిదే ఈ రాష్ట్ర ప్రభుత్వం వాటికి కూడా ముందుకు వేయలేదు. ఇది కేవలం మన రాజకీయం కోసం వాడుకోవచ్చు, కానీ గతంలో యూపీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు మరి వాడుకోలేదా? కేంద్ర ప్రభుత్వం పేరు వాడుకున్నారు కదా, మరి ఇప్పుడు కూడా అదే రకంగా చెప్పాలి. కేంద్ర ప్రభుత్వం ఏంది, రాష్ట్ర ప్రభుత్వం ఏంది. అప్పుడు అక్కడ ఇక్కడ ఒకటే పార్టీ ఉంటే కాబట్టి అన్ని కాంగ్రెస్ అని అన్నారు. మరి ఇప్పుడు కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఉంది, ఎన్డీఏ ప్రభుత్వం ఉంది. ఎన్డీఏ ప్రభుత్వం నుంచి ఇది వచ్చింది, మా రాష్ట్రం నుంచి గిది ఉంది అని చెప్పాలి కదా. అది బాధ్యత. అందరిని ఇన్వాల్వ్ చేయడం కూడా ఒక బాధ్యత. ఇదేదో వాళ్ళ ఇళ్ళకెళ్ళి వచ్చిన పైసలు కాదు, నా ఇళ్ళకెళ్ళి వచ్చే పైసలు కాదు, ఎవరి ఇళ్ళకెళ్ళి వచ్చే పైసలు కాదు. ఇవన్నీ ప్రజల నుంచి వచ్చినటువంటి ట్యాక్స్ల ద్వారా జరుగుతున్నటువంటి అభివృద్ధి, రాష్ట్రం కానీ కేంద్రం. అందులో కూడా ప్రజల యొక్క అభివృద్ధి కోసం, రాష్ట్రం అభివృద్ధి కోసం, దేశం అభివృద్ధి కోసం పనిచేయాలి. ఆ దిశగా కలిసి పనిచేయాల్సి ఉంటుంది. కానీ మాది మాది మాదే వాళ్ళ ఇంటికెళ్ళి ఇచ్చినట్టు చెప్పుకుంటే కరెక్ట్ కాదు. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.